మీద రాసుకుని ఖచ్చితంగా ఆ 2 వస్తువులు ఎక్కడ ఉంటాయని వాళ్ళు అడిగి ఆ 2 తెచ్చుకొని రావాలి. అంతేగాని అలా తిరిగామనుకో మొత్తం దుర్యోధనుడు మైసభలో తిరిగినట్టే, ఇంకా జారిపడటం ఖాయం, నవ్వడం ఖాయం. ఆ వస్తువు లేదు, మనం వెంటనే బయటకు వచ్చారు. నాకు మొన్న ఏదో ఒక వస్తువు అవసరమైంది, అది ఎక్కడ దొరకల. ఐ షేడ్స్ అని ఇస్తారు విమానాల్లో, కళ్ళకి గంతల్లో పెడతారు, లైటింగ్ ఉన్నా కూడా మనం నిద్రపోవచ్చు హాయిగా. అవి నేను ప్రయాణాల్లో వాడుతూ ఉంటాను. ఈ మధ్యన విదేశీ ప్రయాణాలు తగ్గించా, అందుకని ఐ షేడ్స్ ఎవడో ఇవ్వలేదు, లేకపోతే వాడు ఫ్రీగా ఇస్తాడు. అవి ఎక్కడ దొరుకుతాయంటే డీమార్ట్లో ఉంటాయని ఎవడో చెప్పాడు. నేను వెళ్ళాను డీమార్ట్కి. నేను సరిగ్గా లోపలికి వెళ్ళి ఇటువంటివి ఏమైనా నీకు దొరుకుతాయని అడిగాను. వాడు అక్కడ ఉంటే ఉండొచ్చండి చూడండి అన్నాడు. అక్కడికి వెళ్ళాను, అంతే. అది చూశాను, లేదు. నేను తిరుగుతుంటే ఈ లోపు సెల్ఫీలు, ఫోటోలు, దండాలు అన్నీ మొదలెట్టేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే 2 లైన్లు తిరిగేసరికి ఇంత ఉపన్యాసాలు ఇచ్చే నాకు మనస్సు చెలించింది. అది లేదు కదా మన ఇంటో, ఇది లేదు కదా మన ఇంటో అని కొనేద్దామా అనిపించింది. వెంటనే నా సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమని, ఇవన్నీ ఇంట్లో ఉంటే మనం ఉండం.